ఓం శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము. అన్నపూర్ణాదేవి శివుడు యొక్క భార్య. పార్వతీ అమ్మకు మరొక అవతారం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. ఓ అన్నపూర్ణ, ఎల్లప్పుడూ పూర్ణంగా ఉండు తల్లి, శంకరుని ప్రాణవల్లభురాల పార్వతి, జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్షము పెట్టుము. ఈ శ్లోకాలను చదువుకుంటే అన్నపూర్ణ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. భోజనానికి ముందు ప్రతినిత్యము అన్నపూర్ణ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల అన్నపానాదులకు లోటు ఉండదని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అన్నపూర్ణాదేవి అలంకారము అనేది మన దేవతారాధనలో అత్యంత ప్రాముఖ్యత కలిగినదిగా భావించబడుతుంది. అన్నపూర్ణాదేవి అంటే అన్నం మరియు సంపదను ప్రసాదించే దేవత అని అర్థం. పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని హిందూ ధర్మం చెబుతుంది. అన్నపూర్ణాదేవి ఆలయాలలో ప్రత్యేకంగా ఈ అలంకారాన్ని జరుపుకుంటారు. దసరా ఉత్సవాలలో మరీ ఘనంగా జరుపుకుంటారు. ఆహార ప్రదాతగా అన్నపూర్ణాదేవికి మరొక పేరు. అన్నపానాదులను అందించే శక్తిగా పూజించబడుతుంది. అన్నపూర్ణాదేవి భౌతిక సంతోషం మరియు బోధనను ప్రసాదించే మహాదేవతగా ఆమెను కొలుస్తారు. అన్నపూర్ణ అలంకారం చేయడం వల్ల మనకు కర్మను మరియు ధర్మాన్ని అనుసరించాలని గుర్తు చేస్తుంది. అన్నదానం ఒక పుణ్యకార్యంగా భావించబడుతుంది. అది కళ్యాణాన్ని తెస్తుంది అని విశ్వాసం. దేవతా శాస్త్రంలో అన్నపూర్ణాదేవిని విష్ణువు మరియు పార్వతీ అవతారంగా కూడా భావిస్తారు. ఈ అలంకారం ద్వారా దేవతకు భక్తి, కృతజ్ఞత మరియు శ్రద్ధను చూపించడం జరుగుతుంది. పౌరాణిక కథల్లో శివుడు అన్నం లేకుండా సమస్త సృష్టి ఎలా జీవించగలదో అన్నపూర్ణాదేవిని అడిగాడు. దానికి స్పందనగా అన్నపూర్ణాదేవి ప్రపంచానికి తన దయతో అన్నాన్ని పంచిందని చెబుతారు. లో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. అమ్మ దయతో అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.